ह्रीङ्कारासनगद्भितानलसिखां सौः क्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसंचारिणीम् ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి ప్రతి మనిషికి కూడా ఉంటాయి. తర్వాత ఆంతరంగికంగా అంటే శరీరంలో బాధలు, మనస్సు నీరసంగా ఉండడము, ఉల్లాసంగా లేకుండా మనసు పీడిస్తున్నట్టు మనఃపీడోపశాంతయే అంటాం. ఇదొక రకం బాధలు. తర్వాత శారీరక బాధలు, ముఖ్యంగా 45 సంవత్సరాలు దాటిన తర్వాత చాలా మందికి కాల్షియం డెఫిషియన్సీ వల్ల బాధలు, బోన్స్ కాల్షియం డెఫిషియన్సీ, వెముకల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాగే మనకి ఈ యొక్క గొంతుకులో కూడా మనకి గొంతుకు నొప్పి ఎక్కువగా మాట్లాడడం వల్ల మనకి ఆయుర్దాయం తగ్గిపోద్ది అనేటటువంటి విషయం చాలామందికి తెలియదు. బడబడా మాట్లాడుతూ ఉంటారు, వాగుడికాయ అంటారు. ఇవన్నిటిని కూడా ఎందువల్ల వస్తుందంటే, చిన్నప్పుడు కొంతమంది పిల్లల్ని చూస్తే బాగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, తర్వాత స్లోగా పెద్దవాళ్ళు అయిన తర్వాత కంట్రోల్ అయిపోద్ది. ఇవన్నీ ఏంటంటే జాతక దోషాలు. మన శరీరంలో వచ్చేటటువంటి ఇవన్నిటిని దోషాలని, రుగ్మతల్ని తొలగించేటటువంటి దేవత శాకిని దేవత. ఇప్పుడు మనకి ఈ అమ్మవారు శాకిని, ఢాకిని, హాకిని, ఈ పేర్లు విన్నారు మనం. ఇవన్నీ ఏమిటి అని అంటే, ఈ శాకిని దేవత మనకి మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు ఉంటాయి. ఆ షట్చక్రాలలో మనకి పనులు అవ్వాలంటే షట్చక్ర సాధన చేసుకోవాలంటే, మెడిటేషన్ క్లాసులకి వెళ్ళి మెడిటేషన్ చెప్తే ఇలా కూర్చుంటే అలా అయిపోవు. అదంతా మామూలు ఒక ప్రాసెస్ కాబట్టి చెప్తారు. అది నీ సాధన. నీకు స్కూల్కి వెళ్ళిన ప్రతి ఒక్కడు పాస్ అయిపోతున్నాడా, ప్రతి ఒక్కడు కలెక్టర్ అయిపోతున్నాడా? కొన్ని కోట్ల మంది చదువుతుంటే అందులో 1% కూడా అవర్. కాబట్టి ఇదే రకంగా సాధన అందరూ చేస్తారు, కానీ ఈ సాధనలో అందరికీ కూడా సిద్ధి రావడం అనేది అసంభవం. ఎందుకంటే ఒక నిమిషం వీడియో చూస్తున్నారు, నిమిషం చూసిన తర్వాత ఓపిక ఉండదు, ఇలాగా నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోవాలి. ఆ ఓపిక తక్కువ కూడా మీలో శరీరంలో ఓపిక లేకపోవడం కూడా జాతక దోషమే. అటువంటి వాళ్ళు ఇంకా అంత పేషెన్స్ అవసరం. శాకిని దేవత వీళ్ళందరూ కూడా మనల్ని పరీక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి ఆ యొక్క శాకిని అమ్మవారి యొక్క సాధన చేసుకోవడం వల్ల మనకి ఈ యొక్క కష్టాలు అనేటటువంటివి మనకు తొలగిపోతే ఇది తాంత్రిక, అత్యంత శక్తివంతమైనటువంటి తాంత్రిక సాధన ఇది. దీన్ని కొండలిని శక్తి ఏమవుతుందంటే జాగృతమవుతుంది. మానసికంగా మన శారీరక ఆరోగ్యం మనకి మెరుగుపడుతూ ఉంటుంది. అలాగే వీటిలన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి ఈమె దేవత. ఈమె ఎవరంటే దుర్గాదేవి యొక్క అసిస్టెంట్. కాళికామాతను పూజిస్తుంది, దుర్గామాతను పూజిస్తుంది ఈ శాకిని. తర్వాత వీళ్ళంతా కూడా ఏంటంటే ఉగ్రదేవతారాధన చేసి వాళ్ళు మనకందరికీ కూడా శక్తులను సంపాదించి ఆ యొక్క మనకి అందుబాటులో మానవుడికి బాధలు తొలగించడానికి ఉన్నటువంటి దేవతలు, అత్యంత తేలికైనటువంటి దేవతలు ఈ శాకిని, డాకిని వీళ్ళు. అయితే వీళ్ళందరూ కూడా మనకి ఏం చేస్తామండి మనము అని అంటే, మనం భయపడతాం. ఫస్ట్గా ఈ దేవతలను మనం సాధన చేయడానికి భయపడతాం, కానీ పనులు మాత్రం తొందరగా అయిపోవాలి. షార్ట్ కట్ మెథడ్స్లో కావాలా, ఎలా అవుతాయి? కాబట్టి మనము ఏం చేయాలంటే, యోగ్యమైనటువంటి ఒక గురువు యొక్క మార్గదర్శకత్వంలో దీన్ని మనం సాధన చేయాలి. మేమంతా కూడా మా గురువు గారులైనటువంటి రామలింగ సిద్ధాంత్ గారు, అలాగే పురాణమఠ రాధాకృష్ణమూర్తి గారు, బుల్ సుదయ భాస్కరం గారు రాజమండ్రి, వీళ్ళంతా, అలాగే దువ్వ దగ్గర రెడ్డిచర్ల సిద్ధాంత్ గారైనా, రామలింగ సిద్ధాంత్ గారు తుమ్మలం రాజమండ్రి, అలాగే చంద్రస్వామి, ఇలాంటి తాంత్రికుల దగ్గర మేమంతా సాధన చిన్నప్పటి నుంచి చేసి ఉన్నాం. కాబట్టి మరి ఈ యొక్క బాధలు తొందరగా మీకు తొలగిపోవడం కోసం ఈ సాధనలు అనేటటువంటి చాలా పట్టుదలతో చేసుకోవాలి, నమ్మకంతో చేసుకోవాలి. ఏదో సరదాగా జాతకాలు దానంతగా మారిపోవాలని అనుకోవడం, సీరియస్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలా అనుకుంటే మారిపోవన్నమాట జాతకాలు.
కాబట్టి ఇవన్నీ కూడా సాధనలో సీరియస్నెస్ ఉండాలి. కాకపోతే మరి అందరూ చేయలేరు కాబట్టి జనరల్‌గా ఈ దానాలు చేయండి, నువ్వుల దానాలు, మినుముల దానాలు అని చెప్తా ఉంటాం. అలా కాకుండా ఎవరైతే మీరు సీరియస్‌గా మీకు పనులు అవ్వడం లేదు, లేకపోతే మీకు గవర్నమెంట్‌లో పనులు ఆగిపోతున్నాయి, మైన్స్ ఆగిపోతున్నాయి, గవర్నమెంట్ పాలిసీస్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు, శత్రు బాధలు ఉన్నాయి, పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలగడం లేదు, అలాగే పెళ్ళిళ్ళు కావడం లేదు, ఇంక ఇవే ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు, ముఖ్యంగా అప్పుల బాధలు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా హైయర్ ఎనర్జీస్ అయినటువంటి దుర్గమ్మ, కాళికాదేవి తీరుస్తారు కానీ చాలా టైం పడుతుంది. అవి ఆ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, అలాగా ప్రెసిడెంట్ ఆఫ్ ఒక కంట్రీ లాగా ప్రోటోకాల్ ఉంటుంది. వీళ్ళైతే చిన్నవాళ్ళు కాబట్టి వెంటనే మీకు చేసేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విశుద్ధ చక్ర సాధన, మూలాధార చక్రం దగ్గరే చక్ర సాధన, మీలో మీకే ఆ శక్తి వచ్చి, ఆ విజ్డమ్ వచ్చి, మీకు ఆ జ్ఞానం వచ్చి, మీరు ఆ పని ఎలా చేసుకోగలుగుతారు అనేటటువంటి శక్తులను ప్రసాదించే దేవతలు వీళ్ళు. కాబట్టి కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద ఈ యొక్క శక్తులు ద్వాదశ రాశుల వారిని ఎలా ప్రభావితం చేస్తాయి, జాతకాలు ఈ టైంలో ఎలా ఉంటాయో మనం చెబుతాం. కానీ విశేషించి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఉన్న వాళ్ళకి మాత్రమే మనము ఏం చేస్తామంటే ఇవి నన్ను సంప్రదించండి, అపాయింట్మెంట్ తీసుకొని డెఫినెట్గా మనము వీళ్ళకి తప్పకుండా మనం వీళ్ళ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేస్తాం. అలాగే ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా వీళ్ళకి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా వీళ్ళ ప్రభావం, శాకిని డాకినీలు ఎలా మీకు సహాయపడగలుగుతాయి ఇవన్నీ కూడా మనం చెప్దాం. మేషరాశి, ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. చాలా మానసికంగా బాధలు పడుతున్నారు. తర్వాత ఉద్యోగాలు కూడా చాలామందికి కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ పరాభవనామ సంవత్సరం తో మనకి పంచగ్రహ కూటమి కూడా అంతకుముందు ఉంది. రాహు, రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలన్నీ కూడా మనకి కుంభరాశిలో ఉన్న కారణంగా వ్యాపారాలన్నీ కూడా మంచిగా అభివృద్ధి చెందినవి. ఇక ఈ రాశుల వారికి అందరికీ కూడా మనకి విదేశాలకు వెళ్ళాలి అని మేషరాశి వారు అందరూ అనుకుంటున్నారు. మరి ఈ విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలు, విరోధాలు కూడా ఉన్నాయి. మీరు ఎంత చేసినా సరే కూడా మీకు సక్సెస్ఫుల్ కాకుండా మీకు అన్ని పనులు కూడా ఉన్నాయి. అసంతృప్తి అనేటటువంటిది ఈ యొక్క మనకు ఉగాది తర్వాత ఉంటుంది సంవత్సరం అంతా కూడా. అండ్ కరెంట్ బిల్లులు, ఎలక్ట్రిక్ వ్యాపారాలు, ఈ కంప్యూటర్స్, ఇలాంటి వ్యాపారాలు, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్, ఇలాంటివన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా జరగడం అనేటటువంటిది ఉంటాయి. వ్యాపారాలు, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి బిల్స్ రావడం లేదండి గవర్నమెంట్ నుంచి అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. అందువలన వీళ్ళందరూ కూడా ఆర్థికంగా బాగా ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ జాబులు చాలామంది లాస్ అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు రెసెషన్ పీరియడ్ వల్ల. అలాగే ఇప్పుడు ఇరాన్లో అక్కడ యుద్ధాలు జరగడం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రాణభయంతో ఉండడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలంటే శాకిని అమ్మవారు లేదా యక్షిణి అమ్మవారి యొక్క సాధన చేసుకోవాలా, మంత్ర జపం చేసుకోవాలా. తొందరగా హైయర్ ఎనర్జీ ఆదిపరాశక్తి దుర్గాదేవి యొక్క శక్తి కొంచెం క్రింద స్థాయిలో ఉండేటటువంటి శక్తి. అందువలన మన యొక్క కుండలిని శక్తిని మనం జాగ్రత్తం చేసేటటువంటి శక్తిది. ఒకటి గుళ్ళకెళ్ళడము, ఊరికే దేవుడికి దండం పెట్టుకోవడం, వచ్చేయడం, లేదా యాత్రికులుగా వెళ్ళడం అలా కాకుండా సెల్ఫ్ డిసిప్లిన్తో మీరు మీ సమస్యలను మేము పరిష్కరించుకోవాలనుకున్నప్పుడు సాధన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగా దానాలు సాధువులకి, పేదవారికి, తర్వాత అనాథలకి, వికలాంగులకి దాన ధర్మాలు చేసుకుంటూ ఉండాలి. అలాగే ఈ సాధన చేసుకోవడం మంచిగా చక్కగా మీ పనులు మీరు ఈ శాకిని దేవత యొక్క అనుగ్రహంతో, ఆ యక్షిణి దేవతల యొక్క, యోగిని మాతల యొక్క అనుగ్రహంతో మీకు బ్రహ్మాండంగా మీకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఈ సంవత్సరం అయిపోతాయి. శుభమస్తు.